ఉత్తమాటల చేత చిత్తము సత్య చిత్తానందముందదు. ఉత్తమాటల చేత చిత్తము సత్య చిత్తానందముందదు. విత్తనములు లేని భూమిలో మొత్తముగా పంటేమి పండదు. కన్ను విప్పి చూడరోరన్నా శ్రీ సాయి దేవుని ఎందుగా ఎందైనా కలడన్నా. మున్ను షిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరెగాని, మున్ను షిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరెగాని, తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా. తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా. ఉత్తమాటల చేతనెప్పుడు సత్తు చిత్తానందమొందరు. ఉత్తమాటల చేత చిత్తము సత్య చిత్తానందముందరు. విత్తనంబులు లేని భూమిలో మొత్తముగా పంటేమి పండదు. కన్ను విప్పి చూడరోరన్నా. By mere empty words, you cannot get the experience of Sat, Chit and Ananda. Without having the seeds in the soil, you cannot raise any crop at all. Open your eyes and see the blissful Lord Sai. They say that he was in Shirdi yesterday, he is now in Parthi. But truly speaking, for the one who has a real feeling, he is always present in his vision, in his very eyes itself. He is always seen by a person who has a real feeling for him. Open your eyes and see this truth. విద్యార్థులారా, Dear students, భగవంతుని యొక్క ప్రేమ సర్వులు ఎందుకును సమానంగానే ఉంటుంది. God's love is equal on all the people. పరమేళ పుష్పము కుడి చేతి యందు ధరించినను ఎడమ చేతి యందు ధరించినను దాని సుగంధం ఒక్కటి. Whether you hold a fragrant flower in the right hand or in the left hand, its fragrance is the same. భగవంతునకు ఒకరు హితులని కాని మరొకరు అహితులని కాని లేరు. For God, there is nothing like one person being dear and another person being not dear. కాని మానవుడు తమ తమ స్వభావములను పురస్కరించుకొని తమ యొక్క భావములను పురస్కరించుకొని తాము ఒక గిలిగా భావిస్తుంటాడు. Man understands everything in the context of his own nature and in the light of his own perspective based upon his own actions. అట్టి మానవుడే భగవంతుని యందు భేదములను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు. Only such a lowly person tries to recognize differences in God. అట్టి మానవుడే భగవంతుని యందు భేదములను వెతుకుతూ వస్తాడు. Only such a person tries to find out differences in God. అట్టి లౌకిక జ్ఞానము కలిగినటువంటి మానవుడు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా గుర్తించుకోలేడు. Man who is endowed only with the worldly knowledge can never understand the divine power and the divine glory. చేపల వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి రత్నాల విలువ ఏ రీతిగా గుర్తించగలడు? A businessman dealing in fish, can he know the value and the methods of dealing in diamonds and gems? యద్భావం తద్భవతి. తమ తమ భావములే ఈ మంచి చెడులను వేర్పరచి
మంచి చెడులను గుర్తింపజేసుకొని తమ యొక్క విచారములకు తాము బద్ధులవుతున్నారు. Whatever you see is only your own feeling. Your feeling manifests itself in the form of the sight that you see. And you suffer the delusion based upon your own weak feelings. గొడ్డలి గంధపు చెట్టును నిర్దాక్షిణ్యంగా కొట్టుతుంది. An axe cuts a sandalwood tree without any mercy or compassion. కానీ గంధపు చెట్టు కినుకులు ఎండక ద్వేషము పూనక ఆ యొక్క తమ గంధమును కూడాను సుగంధమును కూడాను గొడ్డలికి అందిస్తుంది. Look at this sandalwood tree. It gives such fragrance even to the axe which tries to cut without trying to find fault with the axe or criticizing it. దివ్యత్వము అట్టిది. Divinity is exactly like this. కేవలము అజ్ఞానులై మోహాంధకారులై గర్వము చేతను ఇంకే విధమైన ఆడంబరముల చేతను భగవంతుని అనేక విధములుగా కూడాను మాట్లాడవచ్చును, భావించవచ్చును. A number of people might talk ill of God in the on account of ignorance, pride, egotism, selfishness. ఈ మాటల చేత భగవంతుని కూడాను బాధించినాము అని కూడాను తలంచవచ్చును. They may also think that they hurt God by this kind of unbecoming talk. కానీ భగవంతుడు దీనికి ఏమాత్రం కూడాను బాధపడడు. But God does not get hurt by such words. అట్టి దుష్టులకు దుర్మార్గులు కూడాను తన యొక్క సద్గుణములు పవిత్రమైన భావములను వారికి అందిస్తూ ఉంటాడు. God confers even such unworthy people good qualities and virtues which are natural to Him. మంచి చెడ్డలు పదార్థములకు రెండు భాగములు. Good and bad are two sides of every object. అయోధ్య వాసులు రామచంద్రుడి పైన అనేక విధములుగా భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి వారు. The citizens of Ayodhya had a lot of devotion and respect and regard for Lord ప్రజలు Rama. ఎన్ని విధములు కూడా ప్రార్థించినప్పటికీ వారి మాటలను లెక్క చేయక తాను అరణ్యమునకు ప్రయాణమయ్యాడు. In a number of ways the citizens prayed to Lord Rama to stay behind in Ayodhya. But not caring for that, he went to ఏ forest. ప్రేమను, ఏ విశ్వాసమును, ఏ భక్తి ప్రపత్తులను ఈ యొక్క రాముని పైన చూపుతూ వచ్చారు. ఆ ప్రజలే తమ యొక్క అభిష్టములకు విరుద్ధముగా తాను వెళ్తున్నాడనేటువంటి భావం చేత అందరూ కూడాను రాములను కోపంగా చూస్తూ వచ్చారు. These very citizens who had so much of love, devotion, regard and reverence for Rama, because he did not oblige them by staying behind in Ayodhya, began using harsh words against Ramachandra. రాముడు అమృత హృదయులని భావించాము. They thought Rama was a man. నవనీత హృదయుడని చింతించాము. We always prayed to Rama as one with a compassionate మృదు heart. మధురమైనటువంటి యొక్క హృదయం కలగలేటువంటి వాడని భావించినాము. We always felt that he was a person with a very soft కానీ heart. ఇంతటి కఠిన హృదయుడు, ఇంతటి శిలాహృదయుడని మేము భావించలేదు అని కూడా నువ్వు దూషించినారు. They also criticized him that we never thought he was a man with such a hard heart, with a stony heart. ఈ దూషణ కేవలము భూషణకు విరుద్ధమైనటువంటి యొక్క రియాక్షన్. This kind of criticism is the reverse or the obverse of praise. కనుకనే పదార్థముల యొక్క భాగములు సుఖ దుఃఖముల చేతను, లాభ నష్టముల చేతను, నిందాస్తుల చేతను కూడి ఉంటాయి. Therefore, every object in the world has these two aspects, this duality of good and bad, praise and censure, and such other opposites. దివ్యత్వమునకు మంచివారు చెడ్డవారు ఇద్దరు కూడాను బాధించేటువంటి వారే. Whether it is a good person or a bad person, both of them only give trouble to divinity. ఆస్తికులు నాస్తికులు ఇద్దరు కూడాను దూషించేటువంటి వారే. The theists and atheists, both of them give trouble to the Lord. దివ్యత్వమును మంచివారు చెడ్డవారు కూడాను కేవలం హింసించేటువంటి వారే. Good people as well as bad people only give trouble to the divinity. ఏమిటి ఈ హింస యొక్క అంతరార్థము? What is this kind of hurt or harm which they do? దీని హింస అని ఏ రీతిగా మనం భావించవచ్చును How can you consider this as giving అని trouble? విచారం చేయగా When you think on these lines, మంచివారి యొక్క వియోగమే దుఃఖములకు మూల కారణము.
Separation from good people is the cause of sorrow. చెడ్డవారి యొక్క సంయోగమే దుఃఖములకు మూల కారణం. Similarly, friendship with bad ones is the cause for sorrow. ఏతావాత సంయోగ వియోగములు రెండు కూడాను దుఃఖములకు మూల కారణమే. In this way, association and disassociation both become the cause of sorrow. కనుకనే దివ్యత్వము ఇద్దరిని కూడాను ఆశీర్వదిస్తూ వచ్చింది. That is why divinity goes on blessing both types of people. ఈ ఆశీర్వాదములకు ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of the blessings which the divinity confers? చెడ్డవారి యొక్క సంయోగము ఉండకుండా ఉండాలి అని ఆశీర్వదించాడు. Divinity blesses, may you not have the association of the bad people. మంచివారి యొక్క వియోగము ఉండకుండా ఉండాలని ఆశీర్వదించాడు. Again blessing, may you not always have the association of the good కనుక people. మంచివారి యొక్క సంయోగమును పెంచుకోవటం, చెడ్డవారి యొక్క సంయోగమును తుంచుకోవటము ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి సాధన. The most important sadhana for man is developing friendship with good ones and breaking friendship and association with the bad ones. ఈ సంయోగ వియోగములు రెండు కూడాను ఒకే హృదయం నుండి ఆవిర్భవిస్తాయి. This kind of likes and dislikes, friendship and enmity come from the same heart. ఒకే సముద్రమునందు అమృతము విషము రెండు కూడాను ఉద్భవించాయి. In the same ocean emerged both nectar as well as poison. కానీ అమృతము ఆనందాన్ని అందించింది. Nectar gives joy. విషము బాధను కలిగించింది. Poison gives hurt. అమృతము కీర్తిని పొందింది. Nectar earns fame. విషము అపకీర్తిని అందుకుంది. And poison gets a bad name, ill fame. కనుకనే మానవత్వమునందు ఏ మంచి ఏ కీర్తిని సంపాదించగలదో ఆ కీర్తి నిమిత్తమై మంచిని మనం పోషించుకోవాలి. In humanity, there are certain things which can give you a good name. Such qualities will have to be fostered in humanity. ఈనాటి మానవుడు పుణ్య ఫలమును అమితంగా ఆశిస్తున్నాడు కానీ పుణ్యకార్యములకు ముందంజ వేయటం లేదు. The problem with today's man is he is continuously aspiring for the fruits of good action, but he does not intend undertaking any good action at all. పాప ఫలమును అంగీకరించటం లేదు. He does not want the fruits of bad action, కానీ పాప కార్యములు చేయడానికి ముందంజ వేస్తున్నాడు. but he continuously indulges in undertaking bad action. ఇదే మూల కారణం. This is the cause for all sorrow. పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతి యత్తతః అన్నాడు. కనుక పాప కార్యము నీకు వలదని ఆశించినప్పుడు, పాప ఫలము నీకు వద్దని విసర్జించినప్పుడు పాప కార్యంలో ప్రవేశించకు. If you do not want the results and fruits of bad action, do not undertake any bad action. పుణ్యఫలము నీవు ఆశించినప్పుడు, పుణ్యఫలం నీకు కావాలని కోరినప్పుడు పుణ్యకార్యము చేయడానికి పూనుకో. If you aspire to have fruits of good action and good deeds, undertake good deeds. కనుక ఇక్కడ కొన్ని వ్యక్తుల యందు మంచి చెడ్డలు అనేటువంటిది సమ్మిళితమై ఉంటుంటాయి. In most of the human beings, good and bad are found in a mixture, as a mixture. కాకులు చేదు నిమ్మను ఆరగిస్తాయి, ఆనందిస్తాయి. The crows love to undertake bitter things. కోకిల తీయని మామిడి చిగుళ్లను తిని తాను సంతోషిస్తాయి. And cuckoo, on the other hand, tries to take a very tender mango stems, leaves and enjoy it. అదే విధముగానే కొంతమంది మానవులు లోక విషయవాసనలు ఆశించి అందులోనే ఆనందములను విశ్వసించి దాని నిమిత్తమై తాము ప్రాకులాడుతుంటారు. In the same way, some people would like to enjoy all the worldly things and they spend and waste and worry their entire time in that. మంచివారు దివ్యత్వం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించాలని అరులు చాస్తూ దాని నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. The good people intensely aspire and hanker after getting the grace of God. ఈ రెండింటి యొక్క తత్వమునందు కూడాను మంచి చెడ్డలు కూడాను ఇమిడి ఉంటున్నాయి. In both these things, there is a mixture of good and bad. మంచికి ఎప్పుడు కూడాను బాధలే వెంటాడుతుంటాయి.
Good always faces some difficulties. ప్రాకృతమైన దృష్టిలో అది ఒక హీనమైన స్థితిగా భావిస్తుంటారు. In a worldly sense, good people suffer quite a lot. కోరిన ఫలములు అందించేటువంటిది కల్పము వృక్షముగా ఉంటుండాలి. It is the wish fulfilling tree which confers all the విలువైన రత్నములు అందించేటువంటి సముద్రము ఉప్పు నీరుగా తయారైంది. ocean which can give you diamonds is full of saline water. కనుక ఈ మంచి చెడ్డలు యందు కేవలం మానవత్వాన్ని కొంతవరకు విచారించినప్పుడు వాళ్ళ అభిష్టం పైన ఈ మంచి చెడ్డలు ఆధారపడినవే కానీ నిజమైనటువంటి పదార్థం పైన కాదు. Good and bad are not inherent in every object in itself. But మనకు మానవుడు ఉత్తమమైనటువంటి భావాలను చిత్తమునందు చేర్చుకొని ఆనందాన్ని అనుభవించడానికి తగిన కృషి చేయాలి. if man wants to enjoy life, he has to fill his heart with good feelings so that he would be able to be happy and delightful. మానవుని యందు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. Man should develop love in himself. ఇచ్చుకోవటము, క్షమించుకోవటము, దీనివల్లే మన ప్రేమ జీవితం పెరుగుతుంది. Giving and forgiving alone will confer on man a life based upon love. పుచ్చుకోవడం చేతను దానిని మర్చిపోవడం చేతను స్వార్థము పెరిగిపోతుంది. Receiving and forgetting enhances selfishness in man. కనుకనే స్వార్థము పెరగడానికి ఉపకారమును మర్చిపోవటమే స్వార్థం పెరగడానికి మూల కారణం. The reason for growth of selfishness in man is his forgetting a sense of gratitude which he should have, gratefulness. కనుక మానవత్వము లోపల మనం ప్రేమతత్వాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు క్షమ, ఇచ్చుకోవటము ఈ రెండింటినీ మనం పెంచుకోవాలి. If you want to develop yourself as a human being, you should develop forbearance and giving. విద్యార్థులారా, ఈ లేత వయస్సునందు మానవుని యొక్క మనస్తత్వము కేవలము ఒక విలువలేనటువంటి రీతిగా మీరు విశ్వసిస్తున్నారు. Dear students, in this tender age, you do not know the value of human life. మానవత్వం చాలా విలువైనటువంటిది, Human life is extremely precious, పవిత్రమైనటువంటిది, most sacred, దివ్యమైనటువంటిది, most divine. జీవించదగినటువంటిది. It is a life to be lived. అట్టి జీవితాన్ని మనం ఈనాడు స్వార్థమనేటువంటి యొక్క సంకుచితమైన భావముల లోపల మనం అనుభవించటం చేతనే జీవితం పైన కొన్ని విరక్తులు మనకు ప్రవేశిస్తున్నాయి. We are developing dislike towards life because we are full of selfishness and మనము narrow-mindedness. నేర్చవలసినటువంటి విద్యలు ఎన్నియో ఉంటున్నవి. There are so many things which you have to learn. కేవలం నిత్య జీవితం లోపల సత్యమైన తత్వాన్ని గుర్తించే నిమిత్తమై ప్రతి క్షణము కూడాను ఒక్కొక్క విద్యను మనం అభ్యసిస్తూనే రావాలి. In order to experience truth in its entirety in daily life, you have to learn every minute one new type of మాలిన్యమును education. మనసునందు చేర్చుకోకుండా చూసుకోవాలి. You must take care to see that dirt does not enter into your భావములు heart. హృదయములో చేరినప్పటికీ దానిని వెలుకలు పంపించడానికి ప్రయత్నించాలి. You should always try to drive away all bad feelings from your heart. అప్పుడే మన యొక్క పవిత్రమైనటువంటి చిత్తము ఉత్తమమైనటువంటి స్థితిని అందుతుంది. Then only your pure heart can reach an elevated state. దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యానం, Dakshinamurti always conveyed through silence. వచనములతో బోధించేటువంటి యొక్క తత్వం కాదు. He never communicated through words. కేవలము తన దృష్టితోనే ఒక విశ్వతత్వాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని గుర్తింపచేసేటువంటి వాడు. He always communicated the cosmic feelings and the divinity and spirituality by through ఒకనొక look. సమయం లోపల Once upon a time, ప్రయాణం చేస్తూ సముద్రం ఒడ్డున చేరాడు. while traveling, he came to the shores of ocean. ఈ యొక్క ఓంకార శబ్దంతో నాదము గావించేటువంటి యొక్క సముద్రమును చూసి చాలా ఆనందించాడు. He was overjoyed by hearing the sound of Omkara produced from ocean. శబ్ద బ్రహ్మము నిజమైనటువంటి యొక్క సముద్రమే. It is the ocean which is the embodiment of the sound. నిజమైనటువంటి సాగరమునకు అలలే మూల కారణములు. It is the waves which are responsible for the entire ocean. పురందర్ దాసు చెప్పాడు, Purandardasa sang like this. ನೀಲಿಂಗೆ ನೈದಿಲೆ ಶೃಂಗಾರ, ಊರಿಂಗೆ ಆಗರವೇ ಶೃಂಗಾರ, ಸಮುದ್ರಕ್ಕೆ ತೈಯೇ ಶೃಂಗಾರ, ನಾರಿಗೆ ಗುಣವೇ ಶೃಂಗಾರ, ಗಗನಕ್ಕೆ ಚಂದ್ರಮನೆ ಶೃಂಗಾರ, ನಿಮ್ಮ ಭಕ್ತರ ನೊಸಲಿಗೆ ವಿಭೂತಿಯೇ ಶೃಂಗಾರ అన్నాడు. అనగా నీలింగ నైదిలి శృంగార, కొలనుకు
పుష్పమే చాలా శృంగారమట. For a pond, it is the lotus which lends beauty. గ్రామమునకు గృహములే శృంగారం అన్నాడు. It is the houses which make a village beautiful. ఆకాశమునకు చంద్రుడే శృంగారము అన్నాడు. It is the moon which makes the sky shine beautiful. సముద్రమునకు అలలే శృంగారము అన్నాడు. It is the waves which lend beauty to the ocean. మానవులకు గుణమే శృంగారము It అన్నాడు. is the virtue which makes man handsome and భక్తులకు beautiful. నొసగ విభూతియే శృంగారము అన్నాడు. For the devotees, it is the vibhuti which lends beauty and splendor. కనుక ఈ సముద్రమునకు అలలే శృంగారముగా భావిస్తూ వచ్చాడు. Thus, Dakshinamurti considered the waves as the beauty of the ocean. జగదగల మిగియగల గుమ్మగల పాతాళದಿಂದ తత్త నిమ్మసి చల్లమకుట బాధ భిన్నాభిలోకేశ ప్రతాండ దిత్తయో అని ప్రకటించాడు. జగదగల మిగియగల ముగియగల నిమ్మగల పాతాళದಿಂದ తత్త నిమ్మసి చరణమకుట బాధ భిన్నాభిలోకేశ మౌని బ్రహ్మాండ దిత్తయోకు భుజ ప్రాంత దిగంతానాం భూతాయ పతయే నమః అన్నాడు. అనగా భగవత్ తత్వం అనేటువంటిది ఒక్క సముద్రం అనేటువంటిది సర్వ విధములైనటువంటి యొక్క జీవులకును ఆదర్శవంతమైనటువంటి యొక్క ఉపమానాన్ని అందిస్తూ వచ్చింది. It is the ocean which gives an idea by way of a comparison to the beauty, to the dignity and to the grandeur and to the ఈ సంసారమును of God. సముద్రంతో కూడా పోల్చుకున్నారు. The world and worldly life is also compared to ocean. సముద్రంలో అలలు ఒకదానిపైన ఒకటి ఏ విధంగా అభివృద్ధి అవుతుంటాయో అదే విధంగానే సంసారంలో కూడాను ఒకదానిపైన ఒకటి చిక్కులు కలుగుతూనే ఉంటుంటాయి, బాధలు సంభవిస్తూనే ఉంటాయి. Just as you can see waves coming one after another in the ocean, the difficulties and problems come in the worldly life one after another. అయితే ఈ బాధలు, ఈ దుఃఖములు, ఈ విచారములు దీనివల్ల ఒక పాఠమును మనం గుర్తించాలి. But we can learn certain lessons from all these troubles and tribulations and problems of the life. దీనికి సముద్రాన్ని ఆధారంగా తీసుకున్నాడు దక్షిణామూర్తి. Dakshinamurti took ocean as the basis for this kind of lesson. ఉండగానే ఒక పెద్ద చెట్ట వచ్చి ఆ సముద్రంలో పడిపోయింది గాలికి. Even as he was looking, wind brought and threw a lot of dust into the ocean. ఆ యొక్క చెత్త పడిన తక్షణమే సముద్రుడు ఒక్కొక్క అలను మీద మీద పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టించాడు. The moment the dust came and fell into the ocean began sending wave after wave and put the entire dust క్షణమైనా out. కూడాను ఆ సముద్రం లోపల ఈ యొక్క చెత్తను ఉంచుకోలేదు. He did not allow the dust to remain in ocean even for a second. దక్షిణామూర్తికి కొంచెం కష్టం కలిగింది. Dakshinamurti felt a little different. సముద్రుడా నీవెంత స్వార్థపరుడు, Oh, ocean, how selfish you are, he addressed. నీవు అనంతమైనటువంటి యొక్క అగాధమైనటువంటి లోతులో ఉండినటువంటి వాడు. You are infinite in your depth and you are so. అలాంటి నీకు ఇంత చిన్న చెత్త నీలో ప్రవేశించిన తక్షణమే దానిని నీవు ఓర్చుకోలేకపోయావు కదా. You are so unfathomable. But could you not have borne at least small amount of dust which has fallen ఇంత into you? పెద్దవాడు ఇంత చిన్న చెత్తను సహించుకోలేకపోవటము ఇది ఎంత స్వార్థం అన్నాడు. Put such a great one as ఇది you ఎంత are. సంకుచితమైన భావము అన్నాడు. How selfish you are, how narrow-minded you are, he said. సముద్రుడు చక్కని జవాబిచ్చాడు దక్షిణామూర్తికి. Ocean gave a beautiful reply to Dakshinamurti. దక్షిణామూర్తి నీకు తెలియని విషయం కాదు. Dear Dakshinamurti, it is not as if you do not ఈనాడు know. నేను ఈ చిన్న చెత్తను నేను నాలో ప్రవేశింపజేసుకుంటే రేపటి దినం వచ్చిన చెత్తంతా చేరిపోతుంది, నా రూపాన్ని మరుగు చేస్తుంది. If I allow this small amount of dust, it goes on accumulating day after day and takes away my very form. కట్టకడపటికి ఈ యొక్క డస్ట్ అంతా కూడా నా స్వభావాన్ని కూడా మరుగు గావిస్తుంది. It can take away my very form and nature itself if I allow the dust to accumulate. కనుకనే ప్రారంభం నుండే చిన్న డస్ట్ను కూడాను చిన్న చెత్తను కూడాను నాలో చేర్చుకోకుండా ఉండినప్పుడే నేను పరిశుద్ధంగా ఉంటుంటాను. I can maintain my purity and be the home of all diamonds only when I throw away dust like that right from the beginning itself without giving room కనుకనే for ప్రతి accumulation. మానవుడు కూడాను తన యందు ఏ కించిత్ భావం అనేటువంటి యొక్క అపవిత్రం ప్రవేశించినప్పటికీ తక్షణమే దాన్ని దూరం చేయడానికి కృషి చేయాలి. That is why every human being should drive away any bad feeling which enters into his చిన్నది heart. కదా చిన్నది కదా చిన్నది కదా అనుకుంటే ఆ చిన్నదిగా మారిపోయి కట్టగలను పెద్దదిగా నీ స్వరూపాన్ని మరుగు చేస్తుంది. If you allow bad feelings to enter into you just telling that it is a small one, they can assume such a మన form మానవత్వాన్ని మరిపింపజేస్తుంది. which can make you forget your human nature itself. కనుక మానవత్వాన్ని ప్రకటించుకోవాలి.
వికసింప చేసుకోవాలి. Manifest and allow humanity to blossom in you. అలాంటి పరిస్థితి యందు మనలో ప్రవేశించినప్పుడు కొన్ని దుర్భావంలో, దుశ్చింతలో, దురాలోచనలో వచ్చినప్పుడు తక్షణమే దానిని గుర్తించి ఆ దుర్భావం దూరం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. You must try to drive away any bad thought, bad feeling or bad idea which enters into you. The moment you sight it and you come to know of it. ఎంత పెద్దదాన్నైనా కూడా చిన్న యొక్క దీంతో మనం సాధించడానికి వీలవుతుంది. Great things can be accomplished sometimes by small means. పెద్ద సర్పము, Take a very big snake. చిన్న చిన్న చీమలంతా కూడా దానికి చేర్చుకొని గొప్ప గొప్ప సర్పాన్ని కూడా మరణింప చేస్తాయి. It is these small ants which together have killed a serpent. కనుక మనం చిన్నవారం అనేటువంటి భావం మనం ఏమాత్రం కూడా పెట్టుకోరాదు. We should not fill ourselves with the feeling that we are all small human beings. మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి తగిన శక్తిని సంపాదించుకోవాలి. We should develop that capacity to discharge our duties properly. లోకము లోపల మంచికి అన్ని చెడ్డలు తగులుతూ ఉంటాయి. Good people always face a number of problems and obstacles. కోకిలి యొక్క గానమును చూసి కాకులకు కన్న కఠోరంగా ఉంటుంటాది. Crows feel full of jealousy against cuckoos when they hear the singing of cuckoo beautifully. హంస యొక్క రూపాన్ని చూసి కొంగలు చాలా పరిహసిస్తుంటాయి. The cranes also make fun of the swans when అంత మాత్రం చేత హంసలకు ఒరిగేటువంటిది ఏమీ లేదు. By merely such bad feelings, cranes are not going to achieve anything great. ఇలాంటివి జగత్తు లోపల అనేకంగా మనకు వెంటాడుతూనే ఉంటాయి. You can come across such things in worldly life. వెంటాడటమే కాదు, మంచి చెడ్డ రెండు కూడా జంట పక్షులుగా కూడా ఉంటాయి. Not merely do they go on appearing before you, but good and bad always come together with you. మనం దీనికి ఏమాత్రం కూడాను లొంగకూడదు, వంగకూడదు. You should never be shaken by this. You should never bend yourself. దానిని ఎదుర్కొని మనం పోరాడి సత్యాన్ని గుర్తించి దాన్ని సాధించాలి. You should face them and conquer such difficulties and problems in విజయాన్ని life. సాధించాలి. You should achieve victory and success. సుఖశాంతులు కావాలని మనం కోరుతున్నాం. We are aspiring to have peace and prosperity. ఈ సుఖశాంతులు మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి? From where do you get this peace and prosperity and happiness? సుఖశాంతులన్నీ కూడా కేవలము మన మనోనిగ్రహం చేతనే సంభవిస్తాయి. Only by controlling our own mind. ఈ మనోనిగ్రహం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది? How do we get peace of control of mind? యొక్క దైవం యొక్క సన్నిధి చేతను పెన్నిధి చేతను మనము ఈ యొక్క నిగ్రహాన్ని మనం సాధించవచ్చు. By the proximity, closeness to divinity, we can get this kind of peace. కనుకనే భగవద్గీత యందు కూడాను విజయాన్ని సాధించాలి, శాంతిని అనుభవించాలి అని కోరినప్పుడు దీనికి చక్కని జవాబు అందించాడు. A beautiful answer is given in Bhagavad Gita for people who ask for achieving peace and happiness. ఒరే పిచ్చివాడా, నీవు ఆశించేది శాంతి సుఖములు. Oh, crazy one, you are aspiring to have peace and prosperity. నీవు కోరేది విజయాన్ని. You want victory. You want. ఇవి రెండు కూడా నీకు ఎట్లా లభిస్తాయి? How are you going to achieve these things? యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి మతిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడ భగవంతుడైనటువంటి వాడు కృష్ణుడు ఉంటాడో, Wherever the divine Lord Krishna is ఎక్కడ there. పార్థో ధనుర్ధర, ఎక్కడ పార్థుడు అనగా అర్జునుడు కాదు, పృథ్వీపుత్రుడైనటువంటి మానవుడు. Wherever Partha, that is the son of this earth, పృథ్వీ అనగా మానవుడే. that is the man himself. ఎక్కడ భగవంతుని ప్రక్కలో మానవుడు ఉంటాడో, Wherever there is man ఎక్కడ beside మానవుని God, ప్రక్కలో భగవంతుడు ఉంటాడో, wherever God is beside తత్ర man, శ్రీ విజయోర్భూతి, అక్కడే నీకు విజయాన్ని లభిస్తుంది. there only you get all the victory. ధ్రువానీతిర్మతిర్మమ, దృఢమైనటువంటి యొక్క విజయాన్ని సాధిస్తావు. You will be able to achieve firm victory. కనుక నీకు విజయాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని నీవు కోరినప్పుడు నీ హృదయం లోపల భగవంతుని ప్రతిష్ఠ చేసుకో. If you are aspiring to have victory, peace, prosperity and wealth, establish God firmly in your heart. కనుకనే నీవు ప్రశ్నించుకున్నప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటున్నావు అంటే నీవు నిత్యము చేసేటువంటి ప్రార్థన యందే ఉంటున్నాడు. When you go on questioning where is God, God exists. ఆ ప్రార్థన నుండే కూడా నీకు జవాబు కూడా వస్తుండాలి. You get the reply in the prayer that you offer every day. పిల్లలు నిత్యము భుజించే సమయంలో అందరూ కాదు కొంతమందినే చెప్తుంటారు,
All the students while taking food, may not be all, but at least a few people while taking food just before that. బ్రహ్మార్పణం బ్రహ్మవిద్బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. భగవంతుడికి నేను అర్పిస్తున్నాను అనుకుంటావు. These people go on telling themselves that they are offering food to God within them. కానీ భగవంతుడు ఏం జవాబు చెప్తున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఈ దేహాన్ని ధరించినటువంటి యొక్క ప్రాణుల లోపల అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానర రూపం లోపల ఉండి నీవు భుజించినటువంటి దాన్నంతా నేను జీర్ణింప చేస్తున్నాను నాయన. Another part of this prayer in which God's reply is there. Well, in all the embodied souls, in the form of Vaishwanara, I am just residing in the... కనుక భగవంతుడు ఎక్కడున్నాడంటే క్వశ్చన్ వేసుకుంటే అహం వైశ్వానరో భూత్వా లోపల నుండి వస్తుంది అది జవాబు. If you put the question, where is God? The reply comes from within. He is in the form of Vaishwanara in yourself. కానీ ఈ జవాబుని నీవు లెక్క చేయటం లేదు. But you are not caring to pay attention to this నిజంగా reply. ఈ దేహం నందు జీర్ణ కోసం లేదు సరైనటువంటి పనులు చేయకుండా మనం భుజించిన ఆహారం ఏమైపోతుంది? If the digestive system does not function properly, what would happen to the food you partake? జీర్ణ కోశాలు దేహాన చేర్చినెవరు? Who has given this digestive system? జనన మరణాలు ఎవరి చే జరుగుతుంటే By whom is this death and birth అతని taking place? గుర్తింపనేరనేది ఈ మూఢ మానవుడు. This foolish man has not been able to recognize that divinity. సృష్టించడం నీ చేత అవుతుందా? Can you create? మరణింప చేయవచ్చు, You may be able to destroy. కానీ మరణించినటువంటి వాడిని బ్రతికింప నీ చేత అవుతుందా? But can you bring back man to life after death? ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంకల్పమే. Everything happens by the will of God. అట్టి సంకల్పాన్ని విశ్వసించలేకపోతున్నారు మానవులు. Man does not have faith in such ఆ divine will. విశ్వాసమే లేకుండా మానవుడు ఏమాత్రం కూడా శాంతి జీవితం గడపలేడు. If man does not have such firm faith, he can never have happy life, peaceful life. భగవత్ విశ్వాసాన్ని పెంచుకోవాలి. Develop firm faith in God. భగవంతుడికి ఏమాత్రం కూడా ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు. God has nothing like anger or special grace. కేవలం ఇష్టము అయిష్టము అనేటువంటిది కూడా లేదు. He does not have likes and dislikes. మీ భావాన్ని బట్టి తాను ఆడుతుంటాడు. He will respond exactly proportionate to your own feelings. ఒక ఇనుమును అక్కడ పెడితే ఇనుమును ఇటు తిరగడానికి కానీ అటు తిరగడానికి స్వతశక్తి లేదు. A piece of iron does not have its own independent capacity to move different sides. కానీ మధ్యలో మ్యాగ్నెట్ పెట్టి దాన్ని ఇటు తిప్పితే ఇనుము కూడా ఇటు తిరుగుతుంది, ఇటు తిప్పితే ఇనుము కూడా అటు తిరుగుతుంది. The movement of the piece of iron depends upon the magnet which controls it if that is placed కానీ beside it. ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి చేతనే ఇనుము కదలగలుగుతుండాలి. కానీ మ్యాగ్నెట్ లేకపోతే ఇనుముకి ఏమాత్రము చైతన్య శక్తి లేదు. This iron is able to move only because of the power of magnet. Iron by itself does not have that capacity to move. కనుకనే మానవత్వం లోపల రెండు విధములైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize two types of principles in humanity. మంచిని అందుకోవటమే కాకుండా దైవత్వములో Not merely should we get good from God, తనకు తాను కూడా శిక్షింపజేసుకుంటున్నాడు మానవుడు. man is trying to punish himself. చెప్పాను, గొడ్డలి వెళ్లి గంధపు చెట్టును కొట్టింది. Axe is gone and cut a sandalwood tree. కానీ గంధపు చెట్టు తన యొక్క సుగంధాన్ని గొడ్డలికి అందించింది. The sandalwood tree imparted fragrance even to the గంధపు axe. చెట్టు ఏమాత్రము ద్వేషించలేదు గొడ్డలిని. Sandalwood tree never hated the axe. దానిని ఏమాత్రం కూడా తూలనాడలేదు. It never criticized either. కానీ తాను చేసినటువంటి చెడ్డతనములకు తానే అనుభవిస్తుంది. But the axe starts suffering for its own ఈ deed. గొడ్డలికి వచ్చేటువంటి యొక్క చెడ్డ అనుభవం ఏమిటి? What is this bad experience with this అగ్ని axe? పరీక్ష జరుగుతుండాది గొడ్డలికి. This is put to the test of fire. సుత్తి ఎట్టు తింటుండాలి గొడ్డలి. It is get hammer strokes. చూసారా ఏ విధంగా సుగంధమును అందుకున్నప్పటికీ గొడ్డలు తిరిగి అది కొంచెం మొద్దు పడినప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుండాలి. అగ్నిలో వేస్తున్నారు ఆ గొడ్డల్ని. This axe, once it becomes blunt, is put in the కేవలం fire. అగ్నిలో వేయటం మాత్రమే కాదు, సుత్తితో కొట్టుతున్నారు దాన్ని చక్కగా. It is mercilessly hammered. ఈ పనిష్మెంట్ భగవంతుడు ఇచ్చినటువంటిదా? Is it the punishment given by కాదు God? కాదు.
తాను చేసినటువంటి యొక్క చెడ్డతనములకు భగవంతుడు మంచిచ్చినప్పటికీ తన చెడ్డతనమే తనకు చెడ్డతనాన్ని అందిస్తుండాలి. God does not give anything bad, but it is only one's own actions which bring bad or good in the same way as acts has got it. కనుక భగవంతుడు చెడ్డని ఇవ్వనక్కర్లేదు. God does not punish or give anything bad. భగవంతుడు ఒక శిక్షను ఇవ్వనక్కర్లేదు. God does not punish at all. తనకు తానే శిక్షింపబడుతున్నాడు. One punishes oneself. బంగారు మంచి విలువైనటువంటిది. Highly precious and valuable కంసలి gold. దానిని అగ్గిలో వేసి చాలా కరిగిస్తున్నాడు. The goldsmith puts into the crucible and విలువైనటువంటి బంగారును అగ్నిలో వేసి హింసిస్తున్నప్పటికీ బంగారు ఆనందిస్తూనే ఉంటుండాలి. in spite of all the trouble that this goldsmith gives by putting it into the crucible, it starts enjoying. Gold is happy. కారణం ఏమనగా నేను మరింత పరిశుద్ధమైపోతున్నాను, నేను అపరంజిగా మారుతున్నాను అని తాను ఆనందిస్తుండాలి. Why is- వెల ఎక్కుతుంటూ ఉండాలి దానికి. Why is gold happy? It says, I am getting more and more purified and my value goes up by this kind of processing. కానీ ఓ బంగారు పరివాడ కంసలి, నీవు అనుభవించేటువంటి బాధను నీవు కొంచెం గుర్తించుకోవని చెప్పి, But gold told this goldsmith, well, you are giving me a నీవు lot of... నన్ను ఎంత శిక్షించినప్పటికీ నేను మరింత విలువైనటువంటిది గాను మరింత పరిశుద్ధమైనటువంటిది గాను నేను అవుతున్నాను. By all the punishment that you have given to me, I am becoming more and more pure and also more కానీ valuable. ఆ పొగ చేత కన్నులు మండేది నీకే. But by the smoke that your eyes are ఆ burning, అగ్ని నుంచి వచ్చినటువంటి యొక్క మినుకులు అనగా బూడిదలు నీ బట్టనే మాలిన్యం చేస్తుండాలి. it is the dust which comes from that fire and spoils your own good clothes. కనుక నీ బట్టలను మాలిన్యం చేయటమే కాకుండా నీ దృష్టిని కూడా నువ్వు చెడుపుతూ ఉంటుండాలి. ఇది నీకే నష్టం కానీ నాకు కాదు ఉంటుందట బంగారు. Gold declares, your clothes are becoming dirtier and your eyes are watering because of this fire and because of the small dust which comes. కనుక But I am భగవంతుని pure. విషయం లోపల మంచి చెడ్డలు అనేటువంటిది మీరు ఏమాత్రం కూడా నువ్వు భావించరాదు. You should not therefore think something as good or bad to భగవంతుడు the సాక్షిభూతుడు. God is only a witness. నీవు స్విచ్ ఆన్ వేసుకుంటే లైట్ వస్తుంది, If you put on the switch, you get light. స్విచ్ ఆన్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, If you put on switch, you get తెల్లని fan. గాలి ఇస్తుంది, తెల్లని లైట్ ఇస్తుంది. You get bright light and స్విచ్ smooth ఆఫ్ breeze. చేసుకుంటే వేడిని అందిస్తుంది, చీకటిలో నీవు అన్ని మీదకు బాధలు పడవలసి వస్తుంది. If you put on the light switch, then you get darkness and you do not get breeze. లైట్ వేయకపోవటం వల్ల లైట్కి వచ్చే నష్టం ఏమి లేదు. By not putting on the switch, a bulb does not lose anything, light does not lose anything. ఫ్యాన్ వేసుకోవటం వల్ల ఫ్యాన్కు వచ్చేటువంటి నష్టం ఏమి లేదు. By putting on the fan, fan does not lose anything ఆ either. నష్టము ఆనందం నీకే. The joy or the sorrow is yours. కనుకనే నీవు ఉపయోగించుకునేటువంటి విధానాన్ని నీవు సరైనటువంటి రీతిలో గుర్తించాలి. Try to recognize correct way of using things. ఒక్కొక్క సమయం లోపల అన్నిటికీ ఆధారమైనటువంటి దైవత్వము. For everything, the sustenance and the support is divinity itself. కేవలం ఆధారమైనటువంటి దానిని మనం ప్రాధేయపడకుండా People do not pray to that. ఆధేయమైనటువంటి యొక్క ఈ దేహాన్ని పైన మనం ఆధారపడుతున్నాం. We are only having faith in this frail physical body and not God who is the support. దీని ద్వారా మనం అనేక విధమైనటువంటి మోహములకు గురి అవుతున్నాము. On account of this approach, we are infatuated. ఈ మోహము చేత విచారంలో మునుగుతున్నాము. On account of that, we are ఈ deluded విచారం and చేత మన worried. యొక్క శక్తిని అంతా కోల్పోతున్నాము. On account of these worries, we lose all our capacities and power. మానవుడు అనుకుంటాడు, Man ఈ thinks సుఖ సంతోషముల వల్ల నేను భోగభాగ్యములు అనుభవిస్తున్నాను అనుకుంటాడు. by this kind of enjoyment, sense objects, I am very చాలా happy. పొరపాటు. It is a great mistake. నీవు భోగాన్ని అనుభవించటం లేదు, భోగమై నిన్ను అనుభవిస్తున్నాడు. You are not enjoying the objects are enjoying you. నీ భోగాన్ని అంతా కూడాను ఆ యొక్క ఇది అనుభవించటం చేతనే నీ ఇంద్రియాలంతా కూడాను పటత్వం తగ్గిపోతుండాలి. You are losing the power of your own sense organs because the objects consume నిజముగా all నీ your power. భోగములే అనుభవించినటువంటి వాడికి నీవెందుకు శక్తివంతుడు కాకూడదు? If you are on the other hand enjoying, then you should have become stronger. భోగములే నిన్ను అనుభవించటం చేతనే నీవు బలహీనుడైపోతున్నావు, As the objects enjoy you, వృద్ధుడైపోతున్నావు, you are becoming old, రోగములకు గురి weak, అయిపోతున్నావు. diseased. కనుకనే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం. తస్మాత్ జాగ్రత్త. That is why it is declared, be careful. Right from birth till death, there is only problems and suffering. And విద్యార్థులారా, లౌకికమైనటువంటి భోగభాగ్యములు నిత్యములు కాదు, సత్యములు కాదు. worldly enjoyment is neither permanent nor really pleasure giving. అవి మనం కోరవలసినదే, You may aspire to have them. అనుభవించవలసినదే. You may enjoy also. కానీ
లక్ష్యం మాత్రము మనం దివ్యత్వంపై నుంచుకోవచ్చు. But keep always your vision and your goal on divinity. కనుక పారమార్థిక దృష్టితో ప్రాపంచిక వ్యవహారంలో మనం జీవించటము చాలా మంచిది. Live the worldly life with a divine view, divine vision. ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే లోక సంబంధమైన విద్యలు, When you live life like that, your worldly education, ఐహిక ఆముష్మిక సంబంధమైనటువంటి యొక్క ఆనందములు, the joys of the world and the beyond, అన్నింటి ఎందుకును మనము విజయాన్ని సాధించగలము. we can achieve victory in all fields of life. కనుక నిత్యము ఈ పిల్లల యందు చక్కని కొన్ని ఆదర్శవంతమైనటువంటి యొక్క అనుభూతులు, వాక్యములు వారు స్మరించటము, వినిపించటము, ఈ విధంగా జరపటం చేత మనం ఎంతో కొంత ఉపకారం కూడాను చేసిన వారం అవుతాం. By spending our time sharing our divine experiences with the others, we would have helped people. ఈ విధమైనటువంటి కారణం చేతనైనా కూడాను కొన్ని గ్రంథాలు, మంచి గ్రంథాలు చదవడానికి ప్రయత్నిస్తారు. At least for the sake of speaking here, people start reading good books. ప్రతి దినము కూడాను ఇద్దరిద్దరు విద్యార్థులు ఒక ఆధ్యాత్మిక విషయం నందు కానీ, లేక మీ యొక్క పరిణామం నందు కానీ, మీ యొక్క అనుభూతి యందు కానీ జరిగినటువంటివి కొన్ని మీ తోటి స్నేహితులకు, విద్యార్థులకు, మీ సోదరులకు అందించడం అత్యవసరం. Every day, 2 students among you can come up and speak and share with your brothers the spiritual experiences, your divine thoughts. ఇట్టి ఉత్సాహ ప్రోత్సాహములు మీకు అందించి పారమార్థిక తత్వాన్ని మీ యొక్క హృదయంలో ప్రవేశపెట్టి చేసే నిమిత్తమై నేను ఈ కార్యక్రమం ఈనాడు ప్రారంభిస్తూ వచ్చాను. I am inaugurating this particular series of talks today with the hope to fill you with enthusiasm and to fill you with a kind of inspiration for such good things in life. లోక సంబంధమైన విషయాల్లో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు. We should not waste our lives ఏదో in మీ worldly చదువు, things. మీ యొక్క పనులు, మీ ఇంకో కాలం అంతా చూస్తున్నారు. కానీ ఒక దినమునకు 1 గంట అయినా కూడాను ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొంతవరకు మీ యొక్క హృదయంలో చేర్చుకోవాలి. You spend 23 hours in a day on various other things of the life. At least 1 hour a day you should spend on spiritual thinking and spiritual life. రేపటి నుంచి From tomorrow onwards, 5 గంటలకు ఈ సమావేశములు ప్రారంభమై 6 గంటల వరకు కూడాను ఈ సత్సంగం లోపల జీవితాన్ని సార్థకం చేసుకోండి. right from tomorrow onwards, we'll start the meeting by 5 o'clock and go on till 6 o'clock and sanctify our lives. సాయినాథుడు చెప్పాడు. Sainath has ఫస్ట్ said, స్పీకర్ first speaker has said, నామస్మరణ అనేటువంటి దాంట్లో ఉండినటువంటి యొక్క పవిత్రత, the sacredness which you can find in chanting of the name, నామచింతనలో ఉండినటువంటి యొక్క ఫలము, in reflecting on the name, you get such beautiful fruits. దానిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. It is necessary for us to recognize these aspects. తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూలరచనది. నామం అనేటువంటి రత్నం యొక్క విలువ గుర్తించుకున్నటువంటి వాడికి దీనికి అర్థమవుతుంది. Tukaram has told, only those people who recognize the value of the gem of రత్నం విలువ name, they know. గుర్తించినటువంటి వాడుకు ఇది కేవలం సామాన్యమైనటువంటి యొక్క పదములుగా రూపొందుతాయి. A person who does not know the value of a gem considers this name only as a mere word. విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైనటువంటి వయస్సు. Dear students, your life at this stage is most precious. భగవత్ నామస్మరణ అత్యవసరము. Repetition of the name of God is very essential. ఏదో దీనిని మీరు చాలా సులభంగా కూడా మీరు భావిస్తున్నారు. Do not take these things very lightly as you think. చాలా పొరపాటు. This is a great mistake. లోకములో నామము చేత సాధించలేనిది ఒక్కటి కూడాను లేదు. There is nothing which you cannot achieve in this world by నామిని కూడాను name. నామం చేతనే మనం సాధించవచ్చు. You can- నామి అనగా రూపము. You can also get the form of God by this name. Repetition of name. ప్రపంచంలో chanting ఒక of name. వస్తువును మనం కొనాలంటే ఏమి మన చేతిలో ఉండాలి? If you want to buy a particular article in the world, what should you have? ధనము చేతిలో ఉంటుంటే ఎలాంటి వస్తువునైనా మనం కొనవచ్చును. If you have money with you, you can buy any article. అప్పుడు ధనము గొప్పదా లేక వస్తువు గొప్పదా? Then, is money great or the object greater? The article greater? ధనమే గొప్పది. Money is greater. ధనం ఉంటేనే వస్తువును మనం పొందవచ్చును. If you have money with you, you can buy anything. కనుకనే ఈ జగత్తునందున్నటువంటి సుఖము, సంతోషము, ఆనందము, ఫలము, విజయము అనేటువంటి వస్తువులు మనం కొనాలంటే
భగవత్ నామము అనేటువంటి ధనాన్ని మనం సాధించాలి. That is why if you want to acquire all the joy, happiness, prosperity, ఆ ధనమును మనం పోగు prosperity, చేసుకోవాలి. you should collect this particular wealth of name of Lord. ఆ ధనము చేతనే మన యొక్క గుణమును పోషింపగలుకోవచ్చు. If you have this wealth, you can also develop virtues. గుణమే మానవునికి ప్రధానము. Virtue and good quality, that is the very life. ఈ గుణం అనేటువంటి ధనాన్ని మీరు ఈ వయసు లోపల చాలా అభివృద్ధి గావించుకోవాలి. You have to develop this kind of character and virtue in you. విద్యార్థులారా, ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. Here is a small example for you. మన జీవితం అనేటువంటిది ఒక వృక్షము. Our life may be compared to a tree. ఈ వృక్షము లోపల మన యొక్క బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా కొమ్మలు, రెమ్మల వంటి వారు. All our relatives and friends may be compared to branches and twigs in this tree. మన థాట్స్ అనేటువంటిదంతా ఈ యొక్క చెట్టు లోపల పుష్పములు వంటివి. All our thoughts may be compared to the flowers in the tree. మన యొక్క ఆనందము అనేటువంటి యొక్క ఫలము లోపల క్యారెక్టర్ అనేటువంటి స్వీట్ జ్యూస్ ఉంటుండాలి. In this fruit of Ananda, you have got this juice of character. కానీ ఈ చెట్టుకు మూలాధారమైనటువంటిది ఏమిటి? But what is the basis for the entire వేర్లు, tree? వేరు వేరు రూట్స్. But that is roots. కనుకనే కింద రూట్స్, పైన ఫ్రూట్స్, లేకపోతే ఇది ఫైర్వుడ్ అవుతుంది కానీ వృక్షమే కాదు. You will call that a tree only when there are roots down below and fruits on the top. Without this, you call it a firewood. It is not a అయితే tree. ఈ వృక్షం పైన అప్పుడప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదవాచ్యులైనటువంటి ఈ యొక్క పక్షులన్నీ చేరిపోతుంటాయి. But on this tree, the birds of lust, desire, hatred, etc., they come and ఈ collect on పక్షులు this. చేరటం చేతి ఏమి జరుగుతుండాది? When these birds collect on the కేవలం tree, అలజడి జరిగిస్తుంటుండాది. చెట్టు కింద అశుద్ధం చేస్తుండాలి. there is no peace of mind and there is plenty of dirt collected down below. అందువలనే ఈ వృక్షం కింద మనం చేరి చెట్టు పైన చేరినటువంటి పక్షులను మనం ఏ రీతిగా తరంగొడుతున్నాం? ఫిష్ 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 అని చెప్పినప్పుడు అవంతా శబ్దం చేతను, ఈ నోటి శబ్దం చేతను పరిగెత్తిపోతాయి. How to drive away these birds? When you clap together and may produce sound, these birds will fly కాబట్టి away. ఈ దేహం అనేటువంటి ఈ చెట్టు లోపల హృదయం అనేటువంటి స్థానంలో నీవు కోరి రామ, కృష్ణ, గోవింద అని శబ్దం చేస్తే ఆ పక్షులంతా పరిగెత్తిపోతాయి. Similarly, if you go on singing the name of Rama, Krishna, Govinda with full heart in your own heart, these bad birds of desires etc. will fly away from కనుక your heart. ఇప్పుడు మూడు కూడా పరిశుద్ధమైపోతాయి. If you do this, all the three aspects ఏమిటి get ఈ purified. మూడు? What are these three things which need purification? మనస్సు, వాక్కు, కాయము. It is the mind, దీనిని వేదాంతంలో త్రికరణ శుద్ధి అన్నారు. mind, word and body, and that is called the purification of these three karanas in Vedanta language. మనసులో పుట్టినటువంటి యొక్క రామకృష్ణ అనేటువంటిది వాక్కులో రావాలి. In your mind, this name of Rama and Krishna appear and it must express itself వాక్కులో in words. వచ్చినటువంటి దానికి ఈ యొక్క చేతులు తాళం వేయాలి. This singing by mouth should be accompanied by వాక్ clapping. అనేటువంటి పాటకు మనస్సు అనేటువంటిది శృతి, చేతులు అనేటువంటిది తాళము. ఈ శృతిలే రాగ తాళములతో కూడినప్పుడే మనకు త్రికరణ శుద్ధి జరుగుతుంది. When you put together the singing, the clapping, the rhythm, then only there will be this three చాలా karanas. మంది పిల్లలు అనుకుంటుంటారు, నేను మనసులో పాడుకుంటానే బయటకు చెప్పాలనా అనుకుంటారు. Quite a few students think, well, I am singing in my own mind. పూర్తి అజ్ఞానం. This is utter ignorance. వంటితో ఉంటున్నది కదా వంట, నేను మనసులో అనుకుంటే చాలు కదా, నేను ఉంటున్నావా? నీకు తట్టలేక రావాలి, తట్టలోది పొట్టలేక చేరాలి, అప్పుడు కానీ నీ ఆకలి తీరదు. Would you be happy by merely thinking that food is available in the dining hall? You should come onto the plate. కాబట్టి and then it's మనసులో going to ఉంటే come. ప్రయోజనం లేదు. If it is merely in your mind, it is no use. మనసులోది మాటలేక రావాలి. The thought from the mind should, మాటలో వచ్చింది నీ కన్నంలోనే చేరిపోవాలి. it should become a word and then మాట నుంచి బయటకు వచ్చింది కన్నం నుంచి లోపల పోయింది. from the mind it has come in the form of word and the word has got into the your కాబట్టి ears ఈ and got back to విధమైనటువంటి the heart. ఆహారాన్ని నీవు భుజించాలి. You must partake this kind of food. విద్యార్థులారా, దారి తప్పి నడిచినటువంటి మానవులకు దేహం ప్రమాదంలో చేరుతుంది. Dear students, people who have strayed away from the right path, they physically they may come to some నీతి తప్పి difficulty. నడిచినటువంటి మానవులకు But a man who strays away from the moral మానవత్వం path, కోల్పోతుంది. he loses his humanity itself. కనుక మనం మానవత్వాన్ని కోల్పోయేట్టుగా మనం చేసుకోకూడదు. We should never be so unfortunate as to lose humanity. కొంతమంది పాటలు పాడుతూ కూడాను పెదవులు అల్లాడుతుంటారు, ఊగిస్తుంటారు.
Some people, కదిలిస్తుంటారు. while singing, only move the lips. They don't sing loud. ఇది సరి అయినటువంటిదే కాదు. This is again not correct. బావిలో పడినటువంటి వ్యక్తి నేను బావిలో పడ్డా అంటే ఎవరు వచ్చి నిన్ను రక్షించరు. If a person has fallen into a deep well, if he goes on muttering to himself, I am అయ్యో fallen. నేను బావిలో పడ్డానని గట్టిగా అరిచేటప్పటికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారంతా వచ్చి రక్షిస్తారు. If he can shout at the top of his voice from the well, people from outside can hear and అదే save his రీతిగా life. నీవు హృదయమైనటువంటి బావిలో పడినటువంటి వాడు నీవు ఏదో లోపల తెచ్చుకుంటా అంటే అది రాదు. గట్టిగా చెప్పాలి. అది సమ్యక్ కీర్తనం, ఇది సంకీర్తనం అన్నారు. గొంతు ఉండినంత వరకు దీన్ని ఎత్తి పాడాలి. That is why you should also sing loud from the core of the heart if you want to save yourself into the well into which you have ఎందుకు fallen. గొంతు ఇచ్చిందేటువంటిది? Why is this throat పిచ్చి and పిచ్చి మాటలు చెప్పుకోవటానిక? is it to merely talk useless things? దాన్ని చెప్పుకోవచ్చు నువ్వు, కానీ అది అదుపులో పెట్టుకుని But చెప్పుకోవచ్చు. keep always things కానీ under control. భగవద్నామం మాత్రం హద్దే లేదు. But for singing the glory of the Lord and the name, ఫ్రీగా సమ్యక్ కీర్తనము స్వాతంత్రంగా పాడాలి. full-throated, freely, without any ఏ limitation. విధమైన అదుపు నువ్వు పెట్టుకోకూడదు. Don't control yourself. Don't exercise any మా limits ఎస్ there. కుమార్ చెప్తుంటాడు ఆ కుమార్ ఒక పదములు కూడా నువ్వు సరైనటువంటి స్పష్టంగా కూడా రావు. Our S. Kumar sings not so very clearly. You should sing very నాలుగును clearly. చక్కగా తెరిచి పదములు స్పష్టంగా రావాలి. Your pronunciation and uttering should be absolutely రామ clear. అనేటువంటిది వాడు రామో అనుకుంటే ఎత్తు కనుక కంఠమును చక్కగా ఎత్తి నాలుగును చక్కగా కదిలించి ఈ యొక్క స్వరముతో భజన చెయ్యాలి. Full-throated from the core of your heart, full-hearted, should sing loudly the కేవలం name of the దీంట్లో Lord. ఇంకొకటి కూడా మీరు గుర్తించాలి. You should also recognize one more thing here. మనం పాడేటువంటి పాటలు మనం మాత్రమే కాదు వినేది, వేల మంది వింటున్నారు. Whatever bhajans we sing, we are not the only persons who are hearing. వారి హృదయానికి కూడా ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం పాడాలి. We should sing in such a way that thousands who are hearing must be happy నీకు and నీవు joy. ఆనందాన్ని ఎంచుకొని ఇతరులు కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలి. You should also enjoy and give joy to many thousands who are hearing. స్ట్రీట్ లైట్ ఉంటుంటారు, మీరు చూసారా? Have you seen a street light? ఈ స్ట్రీట్ లైట్ లోపల ఒక బల్బ్స్ అంతా పెట్టింటారు, లైట్ There is light, there is a bulb put in the పోల్ పైన street. ఉంటుంటాది ఆ లైట్. This light is fixed to a pole. కానీ ఆ లైట్ రోడ్లో నడిచేటువంటి వారికి చూపిస్తుంది, తన రూపాన్ని కూడా తాను చూపుకుంటుంది. This street light also sheds light for illuminating people who are walking about and అదే also for రీతిగా this ఈ భజన one. చెప్పింది తనకు తాను తృప్తి కావాలి, ఇతరులకు తృప్తి చేయాలి. Similarly, bhajan should give you satisfaction and satisfaction to all others. ఫాలో చేసేటువంటి వారు ఎట్లా చేసినా పర్వాలేదు, కానీ లీడ్ చేసేటువంటి వాడు చక్కగా చేయాలి. The lead singer should take all the care to sing ఆ లీడ్ extremely well. చేసేటువంటి వారు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. Lead singers must practice well. ఎన్నో వేల మంది వినేటువంటి వారు ఉంటారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకోవాలి. Thousands of people are hearing your singing. That you should remember. శృతిరేయ రాగ తాళములతో కూడి ఉంటుండాలి. Singing must be having the tune. దానితో వచ్చినటువంటిదే మన దేశానికి పేరు. It is on this basis our country is given the name. ఏమిటి? కొత్త పిల్లలంతా ఉంటుంటారు. భారతదేశము. What is the name of our country? There are quite a few new students. భారత అది 3 అక్షరములతో కూడినటువంటి దేశం. Our country's name is Bharata with 3 letters. Bharata. భా అనగా భావము, Bha refers to feeling. భా అనగా రాగము, Ra refers to the tune. తా అనగా తాళము. Ta refers to tala. భావరాగ timing. తాళములతో కూడినటువంటిదే మన భారతదేశము. The feeling, the singing and the timing must coincide and harmonize. అప్పుడే సరైన యొక్క దీనికి దేశానికి సార్థకతను అందించినటువంటి వారు. Then only would have justified by being Bharatiyas of these children of this country. కనుక విద్యార్థులారా, భజనను హృదయపూర్వకంగా గొంతెత్తి స్వేచ్ఛగా మీరు పాటలు పాడుతూ రావాలి. Sing the bhajans with full heart, full throated, with full enthusiasm and సామూహిక భజన అనేటువంటిది చాలా సార్థకమైనటువంటిది. this singing together is having a దీనిని tremendous impact. మొట్టమొదట గురునానక్ స్థాపించాడు. It is the Guru Nanak who started this community కేవలం singing. వ్యక్తి మాత్రమే పాడుతుంటే ప్రయోజనం కాదు. If individuals sing for themselves, it is not అందరి good. గొంతులు ఒక్క దగ్గర చేరాలి.
All the people should bring their voices అందరి చేతులు ఒక్క together. దీంట్లో శబ్దంలో చేరాలి. The timing and the clapping should be అందరి absolutely, హృదయాలు కూడా ఒక్క దాంట్లో చేరాలి. there should be unity of hearts also. కాబట్టి అందరూ కలిసి ఒక్క స్వరంలో పాడిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది, కర్ణానందంగా ఉంటుంటారు. If all people can unify and sing with one tone and with one tune, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోతుంటే కర్ణ కఠోరంగా ఉంటుంది. how melodious it would be. If they go in different directions, how కర్ణానందాన్ని అనుభవించడానికి తగినటువంటి ఏర్పడినటువంటిదే ఈ యొక్క నామస్మరణ. this Namasmarana and Bhajana are meant to give that melody and joy. కనుక ప్రతి విద్యార్థి కూడాను ఈ భజన వల్ల చాలా దివ్యత్వాన్ని అందుకోవడానికి కృషి చేయండి. Every student should try to reach divinity through bhajan singing. దేనిని మనం చింతిస్తామో ఆ రూపాన్ని మనం పొందుతాం. Whatever you think, we become that. కనుకనే హృదయాన్ని చేర్చి Put your heart and soul. ప్రేమతో మీరు భగవత్ యొక్క నామమును స్మరించాలి. Chant the name of the Lord with love. ఈనాడు లోకము లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం లేకపోవటం చేతనే అనేక విధములైనటువంటి యొక్క భావములు కూడాను చెలించిపోతున్నాయి. All these wrong feelings and wrong ideas are coming in the world today because there is no sacred environment and sacred. విద్యార్థులారా చక్కని ఒక విషయాన్ని గుర్తించండి. Dear students, recognize one important truth. మనం పీల్చుకునేటువంటి గాలి ఎక్కడ ఉంటుండాలి? The air which you breathe in, where do we get from? సర్వత్రా ఉంటుండాలి. This air is everywhere. ఈ గాలిలో ఏమి చేరి ఉంటున్నాయి? What do you find in this air? శబ్దములంతా చేరి ఉంటున్నాయి. In this air, there are bad words which are mixed. ఆ యొక్క గాలిని మనం లోపల చేరుకోవచ్చు చేతనే మనలో దుర్భావములంతా చేరుతున్నాయి. As we breathe in such polluted air, we get bad feelings in our. ఎట్టి మంటనో అట్టి పొగ, The type of smoke depends upon the type of fire. అట్టి పొగనో అట్టి మేఘము, The type of cloud depends upon the type of ఎట్టి smoke. మేఘము అట్టి వర్షము, The rain depends upon the type of cloud. ఎట్టి వర్షమో అట్టి పంట, The crop depends upon the type of rain. ఎట్టి పంటనో అట్టి వంట, The food that you prepare depends upon the crop that ఎట్టి you ఫుడ్డో eat. అట్టి హెడ్. Your head depends upon the food that you కనుక మన take. తల చెడిపోవడానికి మూల కారణం ఏమిటి? Why do you lose your head? మనం పీల్చుకునేటువంటి గాలిలో ఉన్నటువంటి దోషములే. Our thoughts are spoiled because ఒక ఢిల్లీలోనో మెడ్రాస్ లోనో బెంగళూరులోనో ఎక్కడో ఆకాశవాణి ఉంటే ఆ శబ్దాలంతా ఈ గాలిలో ఉంటున్నాయి. all these sounds produced in radio station of Delhi, Bombay, etc. శబ్దములంతా కూడా సర్వత్రా వ్యాపించిపోతున్నాయి. These electric waves are found everywhere. దానినే మనం పీల్చుకుంటున్నాం. And we are breathing కాబట్టి that, ఏయో inhaling that. దుర్భావములు దుశ్శక్తులంతా ఈ శబ్దములంతా చేస్తూ ఉంటున్నాయి. Why are you getting these bad thoughts, etc.? Because of this bad air, ఏమిటి అర్థం polluted air. లేనటువంటి యొక్క సాంగులంతా కూడా చేరిపోతున్నాయి ఈ యొక్క గాలి లోపల. All these bad utterances, ఏదో ఒక bad రేడియో sounds. వేస్తారు, ఏదో ఒక బజార్ లోపల పెండు కోసం ఒక గ్రామ్ఫోన్ రికార్డు వేస్తుంటారు. దీంట్లో అర్థం లేనటువంటి పాటలంతా వస్తుంటాయి. They put on the radio. In the name of marriages, they play అవన్నీ these. ఈ గాలిలో చేరుతున్నాయి. All these dirty sounds get mixed up with the కనుక air. దానిని మనము పవిత్రం చెయ్యాలి. We have to. ఆ యొక్క దీన్ని పవిత్రం చేసుకుంటూ రావడానికి నామస్మరణ అత్యవసరం. If you want to purify the entire atmosphere and air, Namasmarana is మనం going to do భగవత్ that. నామాన్ని కూడా మనం చేయకపోతే అవే వచ్చి మనలో చేరుతుంటాయి. If you don't purify the air with the name of the Lord, these bad thoughts, bad air will fill కనుక our lungs. అర్థం లేనటువంటి పదాలను సార్థకం కావించాలంటే దైవనామాన్ని మనం ఆధారం చేసుకోవాలి. Only by singing the name of the Lord and on that basis, you can లేకపోతే ఆ purify. యొక్క టేప్ రికార్డ్ లో వస్తుంటుంటాయి, లేకపోతే గ్రామ్ఫోన్ పేట డడడా డడడా డడా డడా. ఏమిటి? ఇలాంటి పాటలంతా వస్తాయి. ఆ పాటలు మనలో చేస్తాయి, మనము డడడా డడడా అయిపోతాం. దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి? కనుక ఆ యొక్క రామకృష్ణ గోవింద అనేటువంటి ఆ శబ్దాలంతా వస్తే మనలో ఆ యొక్క శబ్దాలు కూడా ప్రవేశిస్తాయి, మన నుంచి కూడా ఆ శబ్దాలు ఆవిర్భవిస్తాయి. The meaningless sounds you get in the radio will bring about meaningless thoughts, senseless thoughts in you. But by name of singing of Rama Krishna, you get good thoughts, divine thoughts, sacred thoughts. కనుక విద్యార్థులారా మీరు చక్కగా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. Dear students, try to recognize and స్వామి ఇక్కడ understand unity. ఏ యొక్క కార్యక్రమంలో ఏ చిన్న విషయంలో తలంచినప్పటికీ ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థంతోనే కూడినటువంటిది కానీ అర్థం లేనటువంటి పనులు ఇక్కడ ఏ మాత్రము జరగటం లేదు. Whatever Swami wills and plans to be done here, it is full of significance and meaning. అది ఈ స్థితిలో ఈ యొక్క దీంట్లో మీకు అర్థం కాదు. In this state, in this age, you may not be able to క్రమక్రమేణా understand. దీన్ని
తెలుసుకొని కొంతవరకు అనుభవించడానికి పూనుకుంటారు. Gradually, over a period of time, you may realize these things and you may enjoy and get కనుక benefit. భగవత్ నామస్మరణ మీరు అలక్ష్యం చేయకండి. Do not ignore this name of God. విశ్వాసాన్ని పెంచుకోండి. Develop firm faith. ఈనాడు లోకములో ఆ విశ్వాసం లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. All these atrocities are taking place in the world because they లోకంలో do not చదువు have faith లేకుండా in God. పోలేదు. చదువుకున్న వాళ్ళు కావలసినంత మంది ఉంటున్నారు. There is plenty of education and plenty of educated people in the world. కానీ చిత్తశుద్ధి లేదు వారి యందు. But there is no purity of heart ఇంద్రియ in నిగ్రహం them. లేదు. No control of మొన్న senses. చెప్పాను, రావణాసుడు 64 విద్యలు చదువుకున్నాడు. I told the other day that Ravanasura had mastered 64. రావణుడు 34 విద్యలు మాత్రమే నేర్చుకున్నాడు. Rava had mastered only కనుక 34. విజ్ఞానం లోపల రాముని కంటే గొప్పవాడే రావణాసురుడు. In terms of mastering the education, Ravana was greater కానీ than Rama. రావణుకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? But what is the difference between Rama and రావణుడు Ravana? జ్ఞాని, రావణుడు అజ్ఞాని. Rama is the knower and Ravana was an ignorant fellow. ఈ యొక్క అజ్ఞానములకు జ్ఞానముకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? What is the difference between knowledge and ఇంద్రియాన్ని ignorance? నిగ్రహించుకున్నటువంటి వాడు రాముడు, ఇంద్రియాలకు వశమైనటువంటి వాడు రావణుడు. Rama was one who had complete control over the senses. He was a knowledgeable person. Ravana was a slave of వాల్మీకి senses. రావణుని చెప్పాడు, That is రావణానామ మూర్ఖోసవు అన్నాడు, రావణుడు పరమ మూర్ఖుడు అన్నాడు. why Valmiki described Ravana విద్య లేదా as the రావణుడికి? most foolish one. ఉండే, కానీ విద్య ఉంటుండి కూడా ఇంద్రియానికి వశమైపోయినాడు. He had a lot of education, but he was a slave of senses. కనుక ఆ సెన్సెస్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి తగిన కృషి చెయ్యాలి. Try to control the senses. అవి మనం కంట్రోల్ చేయకపోతే మనల్ని అన్ని విధాల భ్రష్టు పట్టిస్తాయి. If you don't control them, they are going to destroy you in all మన ways. మానవత్వాన్నే ముంచివేస్తాయి. They are completely going to ruin your humanity itself. అపకీర్తుల పాలు చేస్తాయి. They will make you earn a bad name, ill కనుక fame. నామస్మరణ మీరు ఆధారం చేసుకొని Base your lives on chanting of the name of the Lord. దీనినే ఒక నావగా మీరు భావించుకొని Consider this as a ఈ boat or a ship. సంసారమనేటువంటి సాగరాన్ని దాటడానికి పూనుకోండి. If you want to cross this ocean of life, this is the best way. ప్రేమ ముదిత మనసు కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కహో రామ 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 శ్రీ రామ రామ రామ. పకడే దుఃఖమికే హేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा भगति राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.